హాయ్ ఫ్రెండ్స్, సో మనం ప్రీవియస్ వీడియోలో ఫైర్ టీవీ స్టిక్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు మనం ఫైర్ టీవీ స్టిక్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ చూద్దాము. ఏమేమి యాప్స్ లో లాగిన్ అవ్వాలి, లాగిన్ ఎలా అవుతారు, ఇది కూడా చూద్దాం మనం. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇది ఫైర్ టీవీ స్టిక్ అంబియంట్ స్క్రీన్ అనమాట. ఈ స్క్రీన్ నుంచి మనం బయటికి వెళ్ళాలంటే ఏదన్నా బటన్ ప్రెస్ చేయొచ్చు. సో ఇలా వస్తామన్నమాట. రిమోట్ లో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ బటన్ ప్రెస్ చేసి మీరు కమాండ్స్ చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. దీంతో మీరు టీవీ ఆన్ ఆఫ్ కూడా చేయొచ్చు, అలాగే ఫైర్ టీవీ కూడా ఆన్ ఆఫ్ అవుతుంది. ఇదేమో నావిగేషన్ బటన్స్, ఇదేమో సెలక్షన్ బటన్ మిడిల్ది. ఓకే, ఇదేమో బ్యాక్, హోమ్, ఇదేమో ఆప్షన్స్, ఇది ప్లే పాజ్కి బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్, అండ్ ఇదేమో మ్యూట్, ఇదేమో టీవీ ఛానల్స్. మీకు ఒకవేళ టీవీ సబ్స్క్రిప్షన్ ఏదైనా ఉంటే మీరు దాన్ని లింక్ చేసుకొని దీన్ని క్లిక్ చేసినప్పుడు టీవీ ఛానల్స్ ఓపెన్ అవుతాయి. ఇవేమో వాల్యూమ్, ఇది వచ్చేసి ప్రైమ్ టీవీ, నెట్ఫ్లిక్స్, అప్లికేషన్స్ అండ్ యూట్యూబ్. సో ఇప్పుడు మనం టీవీలో ఎలా నావిగేట్ చేయొచ్చు అదంతా చూద్దాము. నేను ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నా. హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఇక్కడికి వచ్చేసాం. ఇది హోమ్ స్క్రీన్ అనమాట. ఇందులో మీకు మొత్తం ఛానల్స్ ఏమేమి ఉన్నాయి, జస్ట్ షోస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్కి రిలేటెడ్ కంటెంట్ అదంతా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే వాచ్ నౌ విత్ ప్రైమ్ వీడియో అని వచ్చింది కదా, అలాగనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఈ యాప్స్ డిఫాల్ట్గా వచ్చేదైతే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, ఇంకా ఇంటర్నెట్, ఇవే వస్తాయి. మిగిలిన అప్లికేషన్స్ నేను ఇన్స్టాల్ చేశాను. ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు తర్వాత. ఇదేమో కంటెంట్, ఫీచర్డ్ కంటెంట్ అనమాట. సో హోమ్ పేజ్ ఎప్పుడు బ్లాంక్గా ఉండదు. నార్మల్గా అయితే మీకు ఎప్పుడు ఏదో ఒక కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా హోమ్ క్లిక్ చేస్తాం కదా. ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్లో ఉన్నాం. అక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా హోమ్ అని, ఇది హోమ్ స్క్రీన్ అనమాట. మనం ఈ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు మూవీస్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ మీకు ఓన్లీ మూవీస్, మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ అండ్ సర్వీసెస్లో ఉన్న కరెంట్ మూవీస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఆ స్పెసిఫిక్ మూవీ మీద సెలెక్ట్ చేస్తే మీకు అక్కడ వాచ్ నౌ విత్ అమెజాన్ ప్రైమ్ అని ఉంది కదా, అలాగే ఇవన్నీ సెక్షన్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్. సో మనం పైనకు వచ్చేసి కొంచెం మళ్ళీ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ అన్ని సిరీస్ అనమాట. ఇవి ఇక్కడ అన్ని డిఫరెంట్ సర్వీసెస్. మీరు ఒకవేళ నెట్ఫ్లిక్స్ ఇన్స్టాల్ చేసుకున్న, సోనీ లివ్ ఉన్నా, లేదా జీ ఉన్నా, ఆ ఓటీటీస్లో వచ్చే కంటెంట్ రిలేటెడ్ మూవీస్ అన్నీ ఇక్కడ షోకేస్ అవుతాయి అన్నమాట. మీరు ఏదన్నా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ట్రైలర్ ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది మీకు. సో ఇప్పుడు మళ్ళీ మనం పైనకి వెళ్ళిపోదాం. ఇదేంటి అంటే ఇవి ఫ్రీగా చూడడానికి ఉన్న కంటెంట్, ఫ్రీగా మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జుజుత్సు కైజన్ అనేది ఒక యానిమే. మీరు ఇది చూడాలంటే ఇక్కడ ఫ్రీ విత్ యాడ్స్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్. సో ఎంఎక్స్ ప్లేయర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇది చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి కదా, ఫ్రీ విత్ ఎంఎక్స్ ప్లేయర్ టీవీ అని. దాన్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది మిమ్మల్ని ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది దాని దగ్గర మనం మళ్ళీ వద్దాం, యాప్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ. లైవ్ అంటే మీకు ఇందాక రిమోట్లో చూపించినట్టే ఇది టెలివిజన్కి రిలేటెడ్ అనమాట. మీకు ఇక్కడ లైవ్ టీవీ కొన్ని ఓటీటీస్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని ప్లాట్ఫామ్స్. సో వాటిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఇక్కడ లైవ్ టీవీ సోర్సెస్ అవన్నీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు, అందరు ఏం చేస్తారంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్నే యూజ్ చేసుకుంటారు. సో అంత ఎవరు పట్టించుకోరు. అండ్ ఇప్పుడు మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ రీసెంట్గా వాచ్ చేసిన కంటెంట్ కానివ్వండి, లేదా మీరు వాచ్ చేసిన కంటెంట్కి రిలేటెడ్ కంటెంట్ ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంకా రికమెండేషన్స్, మీరు ఏదైనా వాచ్ చేసి సగంలో ఆపేస్తే ఆ కంటిన్యూ వాచింగ్ సెక్షన్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇవి ఫీచర్డ్ ఒరిజినల్స్. సో ఇవన్నీ మూవీస్ నేను హాఫ్ చూసి ఆపేయడమో ఏదో ఒకటి జరిగింది, సో దానివల్ల అక్కడ కనిపిస్తుంది. ఏమో నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అట్లాంటివన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఫుట్బాల్ మ్యాచ్ గురించి ఇక్కడ చూపిస్తుంది. సో ఇవన్నమాట. అండ్ హోమ్ స్క్రీన్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి అప్లికేషన్స్. మీ ఫైర్ టీవీ స్టిక్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న అప్లికేషన్స్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. యూట్యూబ్, జియో హాట్స్టార్, అమెజాన్ మ్యూజిక్, ఇంటర్నెట్, ఇవన్నీ మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అనమాట. సో ఇంతకుముందు కనిపించిన లేఅవుట్ తోటి కంపేర్ చేస్తే ఇది కూడా సేమ్గానే ఉంది. ఇందులో ఏం పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ కంటెంట్ అంతా ఇక్కడ వేయడం వల్ల బ్యాండ్విడ్త్ యూజ్ చేస్తుంది. సో బేసిక్గా మీకు ఇక్కడ మీకు ఈ కంటెంట్ అంతా చూపించడానికి
ఈ డేటా మొత్తం బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది ఫైర్ టీవీ స్టిక్. సో దానివల్ల లాంగ్ టర్మ్లో మీకు ఫైర్ టీవీ స్టిక్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. నేను నార్మల్గా అయితే ఇది డిసేబుల్ చేసి పెట్టేస్తాను. సో దట్ నాకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్ లాగా ఉంటాయన్నమాట. మీరు ఏదో చూద్దామని వస్తారు, ఇక్కడ ఇంకేదో కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా, మీరు చూడాలనుకున్నది వదిలేసి వేరేదో చూస్తూ ఉంటారు. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి నేను వీటన్నిటిని డిసేబుల్ చేసి పెట్టేస్తాను నార్మల్గా అయితే. మీకు అది ఎలా చేయాలో కావాలి అంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఇదేమో సెర్చ్. ఇక్కడ మీరు మీకు కావాల్సిన కంటెంట్ని సెర్చ్ చేసుకోవచ్చు. సో మీరు సెర్చ్ చేసినప్పుడు మీ ఫైర్ టీవీ స్టిక్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ అన్నిట్లో ఇది సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోకోమెలన్ అని సెర్చ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ కోకోమెలన్ అని వచ్చేసింది కదా. నేను సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు యూట్యూబ్, అమెజాన్ మ్యూజిక్, ఇంటర్నెట్ అన్నిట్లో ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఇవన్నీ నెట్ఫ్లిక్స్లో ఉన్న ఆప్షన్ అనమాట. సబ్స్క్రైబ్ టు నెట్ఫ్లిక్స్ అని అక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు నెట్ఫ్లిక్స్ అని కనిపిస్తుంది. ఇవన్నీ సెర్చ్ సెక్షన్ అనమాట. సో మీరు ఎప్పుడు సెర్చ్ చేసినా కానీ మీ దగ్గర ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ త్రూ అక్రాస్ అన్ని సెర్చ్ చేసుకొని అది మీకు చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీ రిమోట్లో ఈ అలెక్సా ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి కూడా మీరు కోకోమెలన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసి మాషా అండ్ బేర్. సో నేను ఇప్పుడు ఏం సెర్చ్ చేశానంటే మైక్ బటన్ ఉంది కదా రిమోట్లో, దాన్ని హోల్డ్ చేసి మాషా అండ్ బేర్ అని చెప్పాను అనమాట. ఇదేంటంటే వాయిస్ సెర్చ్ అనమాట. సో మీరు దీన్ని హోల్డ్ చేసి మీరు ఏం చూడాలనుకుంటున్నారో చెప్తే అది అక్రాస్ అప్లికేషన్స్ అన్నిట్లో సెర్చ్ చేసి చెప్తుంది అనమాట. మీరు దీన్ని ఏ స్క్రీన్లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాషా అండ్ బేర్ చూసారా, ఏ స్క్రీన్లో ఉన్నా కూడా మీరు దీన్ని హోల్డ్ చేసి సెర్చ్ చేస్తే అలెక్సా వెంటనే యాక్టివేట్ అవుతుంది. అలెక్సా యాక్టివేట్ అయిందని ఎట్లా తెలుస్తుంది? మీకు స్క్రీన్ మీద ఇక్కడ అంతా బ్లూ లైన్స్ వస్తాయి చూడండి. సో ఇప్పుడు అలెక్సా యాక్టివేట్ అయి ఉందన్నమాట. మాషా అండ్ బేర్. సో మాషా అండ్ బేర్ చూపిస్తుంది మనకి. ఆర్ మేబీ ఏదైనా సింపుల్ సెర్చ్ చేద్దాం. హోల్డ్ చేసి పవర్ రేంజర్స్. చూసారా, పవర్ రేంజర్స్ అన్న వచ్చింది. అండ్ ఇక్కడ మీ సబ్స్క్రిప్షన్స్లో పవర్ రేంజర్స్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. ట్రెండింగ్ ఆన్ ఫైర్ టీవీ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ మూవీస్ అండ్ టీవీ, ఆర్ట్ అండ్ ఫొటోస్, యాప్ స్టోర్, మై స్టఫ్, అంబియంట్ అని ఉంది కదా. ఒక్కొక్కటి చూద్దాం. మూవీస్ అండ్ టీవీ అని సెర్చ్ చేసినట్టయితే మీకు జస్ట్ హోమ్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ మూవీస్, సిరీస్ అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఫొటోస్లోకి వెళ్తే మీరు ఏదైనా ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని లేదా మీరు ఏదైనా ఫోటోని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ స్క్రీన్ సేవర్ దీనికి సెట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు టీవీని ఇలాగే కాసేపు వదిలేస్తే ఈ ఫోటో వచ్చేస్తుంది. మీకు ఈ ఫోటో నచ్చలేదు, వేరే ఫోటో కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫోటో స్క్రీన్ సేవర్ లాగా సెట్ అయిపోతుంది. యాప్ స్టోర్లోనే మనం మ్యాక్సిమం మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది, నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఉంది. లెట్స్ సే నాకు యాపిల్ టీవీ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటాను యాపిల్ టీవీని. ఇక్కడ గెట్ ఫ్రీ టు డౌన్లోడ్ అని ఉంది కదా, దాన్ని నేను సెలెక్ట్ చేయాలి. చేస్తే అది ప్రాసెసింగ్ అని వస్తుంది, దాని తర్వాత డౌన్లోడింగ్ అని వస్తుంది, దాని తర్వాత ఇన్స్టాలింగ్ అని వస్తుంది. సో ఇందులో నాకు ఒకటి ఏం నచ్చిందంటే ఇంతకుముందు ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ టైం పట్టేది, బట్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో యాపిల్ టీవీ డౌన్లోడ్ అయిపోయింది. మనం డౌన్లోడ్ అయిపోయిన యాప్స్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చింది యాపిల్ టీవీ రెడీ టు లాంచ్ అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే ఏదైనా యాప్ కావాలనుకోండి, ఎంఎక్స్ ప్లేయర్ కావాలనుకుందాం. సో మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్తారు, యాప్ స్టోర్కి వచ్చి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఎంఎక్స్ ప్లేయర్ అని. మీకు ఇక్కడ ఒకవేళ కనిపించకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పైన సెర్చ్ ఉంది కదా, దీని దగ్గరకు వచ్చి
ఎంఎక్స్. ఓకే, ఎంఎక్స్ ప్లేయర్ అని సెర్చ్ చేస్తుంటే నాకు ఇక్కడ నేమ్ వచ్చేసింది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎంఎక్స్ ప్లేయర్ టీవీ అని కనిపిస్తుంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే గెట్ ఫ్రీ టు డౌన్లోడ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఫస్ట్ ప్రాసెసింగ్, దాని తర్వాత డౌన్లోడింగ్, దాని తర్వాత ఇన్స్టాలింగ్. ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది ఈ ఆపరేటింగ్ సిస్టంలో. ప్రీవియస్గా ఉండే ఆపరేటింగ్ సిస్టంలో చాలా లాగ్ అయ్యేది, బట్ ఇందులో చాలా బెటర్ అనిపించింది నాకు. ఒకవేళ మీకు ఇన్స్టాల్ అయిన యాప్స్ అన్ని చూడాలి అనుకుంటే మీరు రిమోట్లో ఈ బటన్ ఉంటుంది యాప్స్ అని, ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిన యాప్స్ అని కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా యాప్ అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీరు మీ రిమోట్ తోటి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఆ యాప్ దగ్గరకు వచ్చి ఈ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. మూవ్ టు ఫ్రంట్, మోర్ ఇన్ఫో, రిమూవ్ సెలెక్ట్ చేశారనుకోండి, యాప్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది అన్ఇన్స్టాల్ చేయాలని, ఐ సెలెక్ట్ కన్ఫర్మ్. సో ఇప్పుడు అన్ఇన్స్టాల్ అవుతుంది అనమాట, అది వెళ్ళిపోయింది. సిమిలర్లీ నేను ఎంఎక్స్ ప్లేయర్ని కూడా అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఈ బటన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ రిమూవ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది, ఇది కన్ఫర్మ్, ఇది క్యాన్సిల్. సో నేను ఇక్కడనే ఉన్నా, కన్ఫర్మ్, ఇది కూడా ఎగిరిపోతుంది. ప్రీవియస్గా మనకి ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది, దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా చాలా బెటర్ అనిపించింది. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా స్మూత్గా ఉంది, నాకు ల్యాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. అఫ్కోర్స్ ఇది కొత్తది కాబట్టి అనిపించకపోవచ్చు. అండ్ అప్లికేషన్స్ని కూడా మనం ఓపెన్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా లోడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇమ్మీడియట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, మీరు ఏదన్నా ప్లే చేసుకొని చూసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ల్యాగ్ అయితే ఏం నోటీస్ చేయలేదు నేను ఇప్పటి వరకు. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంది, అంత కాంప్లికేటెడ్ ఏం లేదు. ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. అండ్ మెన్యూ ఐకాన్స్ కానివ్వండి, మెన్యూ ఆప్షన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. సో పెద్దవాళ్ళు కూడా ఎవరైనా యూజ్ చేసుకుంటున్నారు అంటే ఇది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ అప్లికేషన్స్ వాళ్ళకి కావాల్సినవి ఇన్స్టాల్ చేసి లాగిన్ చేసి ఇచ్చేసారంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి మనం సెట్టింగ్స్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి నెట్వర్క్ రిలేటెడ్, అంటే ఏ నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నారు దాని రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడేమో ఫైర్ టీవీకి సంబంధించిన సెట్టింగ్స్ అవి ఉంటాయి అన్నమాట. డెవలపర్ ఆప్షన్స్ ఏంటి, రీస్టార్ట్ చేయాలా, ఫ్యాక్టరీ రీసెట్, ఇలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడేమో మన అకౌంట్ ప్రొఫైల్, మీరు ఏ అకౌంట్ తోటి అయితే లాగిన్ చేస్తారో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇలా అనమాట. మీరు ఇక్కడ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇవి ప్రొఫైల్స్, ఇవేమో ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ మనం ఇందాక చూసాం. ఇక్కడ మీరు డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే ambient ఎక్స్పీరియన్స్, రెజల్యూషన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ డెప్త్, డిస్ప్లే క్యాలిబ్రేషన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిక్చర్ సరిగ్గా డిస్ప్లే అవ్వదు. సో మనం దీన్ని సెలెక్ట్ చేసి కొంచెం డౌన్ యారో సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీవీలో ఇది కరెక్ట్ క్యాలిబ్రేట్ అయ్యి లేదు ఆల్రెడీ. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు క్యాలిబ్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా క్యాలిబ్రేట్ అయిందనమాట. నేను ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాను. సో ఇప్పుడు క్యాలిబ్రేట్ ప్రాపర్గా అయిపోయింది. అండ్ HDR సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఆడియో సెట్టింగ్స్, డిస్ప్లే మిర్రరింగ్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడేమో మీరు మీ దగ్గర ఇంకొక అమెజాన్ ఫైర్ టీవీ రిమోట్స్ కానివ్వండి, లేదా కంట్రోలర్స్ కానివ్వండి, లేదా వైర్లెస్ స్పీకర్, ఇట్లాంటివన్నీ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు బ్లూటూత్ సెట్టింగ్స్లో. ఇక్కడ జనరల్ బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో యూసేజ్ మెట్రిక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో ఎక్విప్మెంట్ కంట్రోల్, మీరు ఒకవేళ టీవీ రిమోట్ తోటి ఫైర్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేయాలనుకుంటే మీరు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ లైవ్ టీవీ ఆప్షన్స్ మనం ఇందాకే చూసాము. ఇక్కడ మీకు ఏదన్నా అప్డేట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమి వచ్చినా ఇక్కడ చూపిస్తుంది. అలెక్సా ఏమో మీరు ఇంకా అలెక్సా సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అలెక్సా యాప్లో మీరు ఏమన్నా చేసుకోవాలనుకుంటే. యాక్సెసిబిలిటీ అంటే ఎవరికైనా డిసేబిలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట.
మీరు యాక్సెసిబిలిటీ ఆప్షన్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవచ్చు. అంటే సరిగ్గా కనిపించని వాళ్ళకి, లేదా హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి, లేదా విజన్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఆప్షన్ ఏంటో అది చదువు వినిపిస్తుంది అనమాట. అండ్ ఇది జస్ట్ హెల్ప్ ఆప్షన్స్. ఇవి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే నేను జస్ట్ బేసిక్ ఐడియా కోసం ఇవన్నీ చూపిస్తున్నాను. నాకు దీంట్లో బెస్ట్ ఏమనిపించిందంటే యాప్ లోడింగ్ స్పీడ్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. ల్యాగ్ కూడా ఎక్కడ నాకు నోటీస్ చేయలేదు నేను. అంటే నేను యాప్స్ ఎక్కువ ఏమి ఇన్స్టాల్ చేయలేదు, బట్ నేను ఒకవేళ ఇన్స్టాల్ చేసినా కూడా చాలా ఎక్కువ యాప్స్ అయితే ఏమి ఇన్స్టాల్ చేయను. ఇంకా వాయిస్ సెర్చ్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, అది కూడా నాకు చాలా నచ్చింది. యాప్ ఆర్గనైజేషన్ ఇదంతా బాగుంది, బట్ నాకు ఒక్కటి మిస్సింగ్ ఏంటంటే డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో మీరు యాప్స్ బయట నుంచి ఇన్స్టాల్ చేసుకోలేరు. బట్ అదర్వైజ్ నాకైతే ఇంటర్ఫేస్ వైజ్ మొత్తం, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు యూజ్ చేసుకోవడానికి మీ ఇంట్లో ఒక పాత టీవీ ఉంటే ఇది సెట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు పెద్దగా యాప్స్ కూడా ఏమి ఇన్స్టాల్ చేసుకోరు, యూట్యూబ్ ఇవే చూస్తారు కాబట్టి వాళ్ళకి బెస్ట్. ఈవెన్ పెద్దవాళ్ళకనే కాదు, జస్ట్ ఇంట్లో మీరు ఎక్కువ టెక్కీ కాదు, మీరు ఎక్కువ యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయట్లేరు, జస్ట్ యూట్యూబ్ అట్లాంటివి చూసుకోవడానికి యూజ్ చేస్తున్నారు, సో బేసిక్ యూసేజ్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్. అదర్వైజ్ నాకైతే ఓకే అనిపించింది. ఎస్పెషలీ ప్లగ్ అండ్ ప్లే, సింపుల్గా ఒక నాన్ టెక్ సావీ పర్సన్ ఒకవేళ ఇది యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు మొత్తం సెటప్ చేసుకోవడానికి హార్డ్లీ ఒక 20 minutes అలా పడుతుంది. బట్ వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వైఫై 6 ఉంది, సో మీకు నెట్వర్క్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటి వరకు అయితే ఈ ఇంటర్ఫేస్, ఈ బేసిక్ యాప్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్డెప్త్గా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.